ప్రియులారా, మత్తయి సువార్త 24 అధ్యాయంలో శిష్యులు వచ్చి యేసయ్యను ఆయన రాకడ గురించి చెప్పమన్నప్పుడు ఆయన 6వ వచనంలో చెప్తారు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి విందురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు అన్న ఈ మాటను బట్టి ఈ స్టార్ట్ అయినా కూడా అంతం వెంటనే రాదని దేవుడు చెప్పాడు కదా. అంటే ఆయన రాకడ ఆలస్యంగానే ఉంటుంది, ఇప్పుడప్పుడే ఏమీ ఉండవు అనేటువంటి భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు. సాతాను ఆ భ్రమలో అందరినీ ఉంచుతున్నాడు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో ఉంటుంది. ముందు యేసుప్రభు రెండో రాకడ సమయంలో ఒక యుద్ధం జరుగుతుంది, హర్మగిద్దోను యుద్ధం అని చెప్పి. దాని తర్వాత సాతాన్ని బంధిస్తాడు దేవుడు. అబద్ధ ప్రవక్తని, క్రీస్తు విరోధిని ఆ ముద్ర వేయించుకుని ప్రతిమకు నమస్కరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ అగ్నిగుండంలో పడవేస్తాడు అనమాట. తర్వాత ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు, అదే 1000 ఏళ్ల పరిపాలన. అది ముగిసిన తర్వాత ఈ 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన ముగిసిన తర్వాత సాతాను విడిపించబడి భూలోకంలోని అనేక మంది ప్రజలను, అంటే యెరూషలేముకు వెలుపట ఉన్న ప్రజలను అందరినీ మోసపుచ్చి వాళ్ళని అందరినీ తోడుకుని వచ్చి యెరూషలేమును ముట్టడి వేస్తాడు అనమాట. అప్పుడు పైన తండ్రి దేవుని దగ్గర నుండి అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ సమూల నాశనం చేస్తారు. తర్వాత ధవళ సింహాసన తీర్పు జరుగుద్ది. ఆ తర్వాత క్రొత్త భూమి, కొత్త ఆకాశం ఏర్పడుతుంది అనమాట. అది అంతం అంటే దాని గురించి పేతురు ఆయన పత్రికలో ప్రవచించాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది అని. అది అంటే అగ్ని చేత ఈ సృష్టి నాశనం అవుద్ది అనేటువంటిది పేతురు ముందుగానే చెప్పాడు. అలాగే జరిగింది. అసలు అంతం అంటే అది. అంతేకాని దేవుని రాకడ అనేది అంతం కాదు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అంతం వస్తుంది. అసలు రెండవ రాకడ కన్నా ముందుగానే ఒక 7 సంవత్సరాల ముందు ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడతా అనేది రహస్య రాకడ అంటారు దాన్ని. అదొకటి ఉన్నది. అది తెలియకుండా చాలామంది మోసగించబడుతున్నారు. అపవాది మోసపుచ్చుతున్నాడు, ఎవరిని సిద్ధపడినవ్వకుండా వారి మనోనేత్రాలు మూస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించుకొని మీరు ఈ తప్పుడు బోధన నమ్మక వాస్తవాన్ని గ్రహించుకొని ఆయన రహస్య రాకడ అతి సమీపంగా ఉందనేటువంటి విషయాన్ని గమనించుకుని ఆయన రహస్య రాకడ కొరకు సిద్ధపడి ఆ రహస్య రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.